ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో కూడా సీఎం ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తాము ఒక అడుగు ముందుకేస్తాము, వెంటనే చేస్తాము కూడా వారు అన్నారు. ప్రభుత్వము కమిషన్ కూడా వేసింది. కమిషన్ అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నది. మీరేమైనా సూచన చేస్తారా? అసలు కాంగ్రెస్ది ద్వంద్వ విధానం. రేవంత్ రెడ్డి అనుకుంటే ఎంతసేపు, కానీ మల్లికార్జున్ ఖర్గే ఆయన కూడా డైరెక్ట్ చెప్పలేక కేసీ వేణుగోపాల్తోని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించారు ఇక్కడ ముఖ్యమంత్రికి ముందు పోద్ది విషయంలో. అదేమిటి? ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జరిగింది అదే. కేసీ వేణుగోపాల్ ఇక్కడ వ్యవహారాలను చూస్తాడు కదా, ఆయనతో చెప్పించారు. ఎట్లా పోతాడు రేవంత్ రెడ్డి ముందుకు? ఆయన అసెంబ్లీలో మాట ఇచ్చిండొచ్చు, మొదటి నుంచి మందకృష్ణ మాదిగా ఉద్యమాన్ని చూసినోడే కావచ్చు, సపోర్ట్ చేసినోడే కావచ్చు. కేసీ వేణుగోపాల్గా గద్దించిన తర్వాత నిర్ణయం తీసుకోగలుగుతాడా? తర్వాత కాంగ్రెస్కో విధానం ఉండాలి కదా. కాంగ్రెస్ ఎప్పుడు సపోర్ట్ చేసింది మందకృష్ణ మాదిగా? ఉద్యమం మొదలుపెట్టినప్పుడు సపోర్ట్ చేసింది. 2005లో మళ్ళీ సపోర్ట్ చేసింది. అక్కడికి వచ్చి అందరు కేంద్ర మంత్రుల నుంచి లేఖలు తీసుకొని వాళ్ళని కలిశాడు మందకృష్ణ. నాకు గుర్తుంది, 2005లో కేసీఆర్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. కృష్ణమాదిగ వచ్చిండు, సపోర్ట్ తీసుకున్నాడు. అప్పుడు ఉన్నది యూపీఏ ప్రభుత్వమే. అంటే పార్టీకి ఊరికొక్క నిర్ణయం ఉంటుందా? వాళ్ళు బేషరతుగా సమర్థించాలి కదా. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇప్పుడు అక్కడేమో కాంగ్రెస్లో ఉన్న కర్ణాటక మాలలు మాదిగలంతా దీన్ని సమర్థిస్తున్నాడు, అందరు సమర్థిస్తున్నాడు. కర్ణాటకలో ఇబ్బంది లేదు అక్కడ. లేదు, ఎందుకంటే అక్కడ ఈ మాలలను ఆర్గనైజ్ చేయగలిగిన ఒక సంపన్న శక్తి లేదాడ. ఇక్కడ ఒక మాల నాయకుని చేతిలో ఒక ఛానల్ నది, ఒక పత్రిక ఉంది. ఆయన అన్ని రకాల అగ్రకులాల కంటే ఎక్కువగా ఎదిగినోడు. రిచెస్ట్ పర్సన్స్ ఎవరున్నారు తెలంగాణలో అంటే టాప్ 10లో ఉంటాడు. ఆ వ్యక్తి అండదండలు దొరికే వాళ్ళకు. తెలంగాణ ఎన్ని రకాల ఇబ్బందులకు గురైందో ప్రకటన చేసినాక కూడా అప్పుడే తెలంగాణ అయితే 1200 మంది బలిదానాలు జరగకపోవు కదా. కాంగ్రెస్ నిర్ణయం వల్లనే ఆ రోజు ఎట్లయితే ఈ తెలంగాణ ఇవ్వడంలో ఎన్ని సమస్యలు వాళ్ళ వల్ల క్రియేట్ చేయబడ్డాయో, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో మళ్ళీ ఇదే కాంగ్రెస్ అడ్డుదలుగుతూ ఉంది. వాళ్ళ విధానానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉంది, ఆంధ్రాలో మాలలు కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దు అని అన్నారా? వాళ్ళు అనలే కదా. ఒక కాడ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, ఒకడ తక్కువ ఉండొచ్చు. విధానాన్ని మాలలు బేషరతుగా సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నా. అందరు స్నేహితులే, మీ మధ్య మీరు కొట్లాట పెట్టుకోవద్దు. చిన్న చిన్న కారణాలతోని ఇది విడిపోతే ఏమైందంటే విభజించి పాలించన్న విధంగా పాలకవర్గాలకు ఉపయోగపడుతుంది. అంటే పెద్ద మనసు చేసుకోవాలి. కింద ఉన్న ఉపకులాలకు ప్రత్యేకంగా వాళ్ళ కోసం చట్టం చేయించాలి. వాళ్ళని పోటీలోకి తీసుకురావద్దు. వాళ్ళు లోన్ అడిగితే లోన్ ఇవ్వాలి వడ్డీ లేకుండా. వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్స్ ఇవ్వాలి. సీట్ అడిగితే సీట్ ఇవ్వాలి, ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళకి ఏది ఎలిజిబిలిటీ ఉంటే అది ఇవ్వాలి. ఒక మెడిసిన్ పాస్ అయినా ఉంటే డాక్టర్ ఇచ్చేయాలి ఉద్యోగం. వెనక ముందు ఆడొద్దు ఉపకులాలు. నేను ఏమంటున్నా అంటే అందరం ఒప్పుకోవాల్సిందే, వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. మాలలు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మాదిగలలో ఎవరన్నా ఆ స్థాయికి పోయిన ఒక రాజకీయ నాయకుడు కానీ ఇప్పుడు రిజర్వేషన్లలో భాగంగా కొంతమంది మాదిగల ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, కానీ వాళ్ళ మీద ఎవరి పెత్తనం ఉన్నది? ఎవరు చేసిండ్రు వాళ్ళను? వాళ్ళు స్వయంగా ఎదిగొచ్చాయిలా. మళ్ళీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక దొర సెలెక్ట్ చేసుకుంటాడు. అలా మాదిగలే ఎక్కువ వస్తారు. ఎందుకు వస్తారంటే మాదిగలు అయితే చెప్పినట్టు వింటారు, మాలలు అయితే సొంతంగా తెలివి ఉన్నదని చెప్పి వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు అది చూపెట్టి మాదిగలు ఎక్కువ ఉన్నారు ఎమ్మెల్యేలు అంటే దొరలు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా చూడు, ఒక ఎస్సీ నియోజకవర్గంలో స్వతంత్రంగా ఎదిగి వచ్చిన వాళ్ళు ఒక వెంకటస్వామి లాంటి వాళ్ళు మనకు కనబడరు. దొరలు ఎవరిని పెడితే వాళ్ళే ఎమ్మెల్యేలు ఆడ. వాళ్ళకు లాయల్గా ఉన్నోళ్ళు కావాలి, సొంత తెలివి లేని వాళ్ళు కావాలి, ఎదురు తిరగని వాళ్ళు కావాలి, కాలర్ ఎగిరేని వాళ్ళు కావాలి. ఎవరుంటారు వాళ్ళంటే మళ్ళీ అట్టడు ఉన్న మాదిగలే ఉంటారు. నేను ఒక జోక్ చెప్తా నీకు, నిజంగా జరిగింది చెప్తా. ఇక్కడ వరంగల్ పక్కన చాగల్ అని ఉంది. చాగల్లలో అప్పుడు పంబాల కమ్యూనిటీకి సంబంధించిన ఆయన పేరు మర్చిపోయినా, అతను ఎమ్మెల్యే అయ్యిండు. ఇదివరకు కూడా చెప్పినట్టున్నా ఎమ్మెల్యే అయితే అదివరకు ఎప్పుడు దొర బండి మీద వస్తుంటే
ఈ దండం దొర అని దండం పెట్టాడు పంబాల కమ్యూనిటీ. అయితే ఒకరోజు ఏమైందంటే దొర బండి మీద వస్తున్నాడు, ఈయన చూస్తాను కానీ దండం పెడతలేడు. అదే దొర. అదే దొర. అయితే ఏమిరా నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన నేను దొరను కాకుండా పోతానా, నువ్వు పంబాలోని కాకుండా పోతావా? ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టినావు కదరా, ఇప్పుడు దండం ఎందుకు పెడతలేవా అని అన్నాడు. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీకు పెట్టినా కదా దొర, ఇప్పుడు అన్ని సంవత్సరాలు మీరు నాకు పెట్టాలి. ఎందుకంటే నీకు దొరగా ఊర్లో గౌరవం ఇచ్చినాం, కానీ ఎమ్మెల్యేగా నువ్వు మాకు గౌరవం ఇవ్వాలి కదా. నేను పంబాలో ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేని కాదా? ఇప్పుడు నీకంటే నేను పెద్ద కదా. ఆయన నాతో ఆయనే చెప్పిండు, ఇట్లా జరిగింది నాకు. దొర చెప్పిండు, ఈయనే పంబాల ఎమ్మెల్యే చెప్పిండు. ఆయన ఎమ్మెల్యే టర్మ్ అయిపోయాక రోజు వచ్చి నా దగ్గర కూర్చున్నట్టు. ఇది 1979, 80 ఆ టైంలో. ఓకే ఓకే. అయితే 60sలో అయింది ఆయన ఎమ్మెల్యే. యతిరాజారావు వాళ్ళ ఆ కాన్స్టిట్యున్సీ ఉండే అప్పుడు. అయితే జనగాం. అయితే ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికి గుర్తున్నట్టు. అయితే అట్లా తరతరాలుగా మనం వాళ్ళకు రుణపడి ఉన్నాం, వాళ్ళతో సేవలు చేయించుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. అట్టడుగు వర్గాలను ఎట్లా పైకి తీసుకురా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నట్టయితే వాళ్ళ ప్రయోజనాలకు వాళ్ళే హాని చేసే వాళ్ళు అవుతారు. అయితే వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే మాల మేధావులు కానీ మాలలు కానీ ఇప్పటిదాకా ఈ ప్రయోజనాలను మనం తీసుకున్నాం, వాళ్ళు మన సోదరులే, వాళ్ళకు అవకాశం వచ్చింది, అడ్డు తలగొద్దు అనే ఒక పెద్ద మనసుతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలా కొట్లాడ పెట్టుకోవద్దు, ఇది కొట్లాడే సమయం కూడా కాదు. తర్వాత అట్టడుగు వర్గాల పేరుతోని, ఆ కులాలలో ఉపకులాల పేరుతోని దాన్ని జాప్యం చేయడానికి కూడా ప్రయత్నం చేయొద్దు అనేది నేను కోరుతున్నా. ఏకసభ్య కమిషన్ ఎట్లా షమీమ్ అఖ్తర్ జస్టిస్ ఆధ్వర్యంలో వేశారు. మీరు సూచనలు చేయండి, ఇందాక నేను చేసిన సూచనను మీరు చేయండి, మీ కమ్యూనిటీ తరఫున చేయండి. రెండవది, ఇవాళ సమాజానికి కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. ఇవాళ మందకృష్ణ మాదిగకు అందరం కూడా మద్దతు ఇవ్వాలి. ఆయన పోరాటం వాస్తవ రూపం దాల్చేదాకా ఆయన ఎంబడి బాసటగా ఉండాలి. వాళ్ళు ఏ కులం మేధావులైనా, అగ్రకులాల మేధావులైనా, బహుజన మేధావులైనా, బహుజన కులాలైనా అందరూ కూడా, కుల సంఘాలు కానీ, కుల సంఘ పెద్దలు కానీ, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, పదవులలో ఉన్నవాళ్ళు కానీ, అధికారులు కానీ, ఎవరైనా కూడా ఇవాళ న్యాయ పోరాటం అది 30 ఏళ్ళ పోరాటం, అది ఒకసారి వచ్చి భంగపడ్డ పోరాటం అది. కాబట్టి ఆ ఉద్యమానికి బాసటగా ఉండడం అనేది ఒక ప్రజాస్వామ్యవాదుల లక్షణం. వాళ్ళు పిలిస్తేనే పోయి మద్దతు ఇవ్వడం కాదు. ఇలా నన్ను ఎవరు పిలవలేదు, నేను వచ్చి మద్దతు ఇస్తున్నా. మీరు మాట్లాడమని పిలిచారు తప్ప, మాట్లాడమని పిలిచారు, బయట వాళ్ళు ఫోన్ చేసి మద్దతు ఇవ్వమని పిలవలే కదా, మాట్లాడమని పిలిచారు మీరు. మాట్లాడమని పిలిచాను. మీరు నేను మద్దతు ఇస్తానా లేదా కూడా మీకు చెప్పలే కదా. నాకు తెలియదు కూడా. నేనేమంటున్నా అంటే అందరికి అప్పీల్ చేస్తున్నా, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ మాదిగకు మద్దతు ఇస్తూ ఈ పోరాటం సక్సెస్ కావడానికి ఆయనకి హెల్ప్ చేయాలి. ఆయన ఒకటి 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేది ఒక స్లోగన్ ఇచ్చాడు. అవునవును, అది ఎప్పుడుందో కూడా నాకు తెలియదు. బట్ దానికి మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వాయిస్ ఇచ్చినట్టయితేనే వాళ్ళకు ఒక బలం చేకూరుతుంది. మనం అందరం రుణపడి ఉన్నాం మాదిగలకు, ఈ సమాజం మొత్తం. కాబట్టి ఆ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేం వాళ్ళ రుణాన్ని. ఎందుకంటే తరతరాలుగా 1000 సంవత్సరాలుగా వివక్షకు గురైన కులం అది. కేవలం చర్మవృత్తి చేసినంత మాత్రాన ఇంత ఘోరంగా అవమానపరచాల్సిన అవసరం లేదు వాళ్ళని. బట్ దానికి ఇవాళ మూల్యం చెల్లించమని నేను అడగా, రుణం తీర్చుకోమని అడుగుతా. ఈ సమాజం రుణపడి ఉంది మాదిగలకు. మన కాళ్ళ కింద రాళ్ళు ముళ్ళు ఉడచకుండా చెప్పులు చేసిన వాళ్ళు, మన చావుకు డప్పు శబ్దాలు వినిపించిన వాళ్ళు, మన పెళ్ళికి కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మనకు సహకరించిన వాళ్ళు, చనిపోతే కాల్చడానికి ఎవడు ఉండని కాడ వాళ్ళు ఉన్నారు. పశువులు చచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటే మన కలరా రాకుండా, మసూచి రాకుండా శుభ్రం చేసిన వాళ్ళు. ఎన్నైనా చెప్పొచ్చు వాళ్ళకు మనం ఎంత రుణపడి ఉన్నాము అనేది. మనం ఇవాళ ఒక ఉన్నతమైన దశలో ఉన్నామంటే వాళ్ళ మీద అడుగుపెట్టి ఎక్కినాం, మనం పైకి వచ్చినాం. కాబట్టి అట్టడుగున ఉన్న వాళ్ళకి ఏం చేసినా తక్కువే. కాబట్టి రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళకు అందాలి. మాలలు మాదిగల మధ్య ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలను అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఎదగడానికి వాళ్ళకు స్నేహస్తాన్ని అందించాల్సిందిగా మాలలకు, మాల మేధావులకు, అదేవిధంగా వాళ్ళు చెప్పిన ఏదైతే ఏ గ్రూప్లో పెట్టాలన్న వాళ్ళకు ఏ గ్రూప్ అక్కర్లేదు, టాప్ ప్రియారిటీ ఇచ్చేటట్టుగా మనందరం కలిసి కొట్లాడదాం వాళ్ళ కోసం. మాల మేధావుల ఆవేదన అర్థం చేసుకోవాలి.
బట్ గ్రూప్లో పెడితే మళ్ళీ అసమానతలు వస్తాయి. వాళ్ళకు అవుట్ ఆఫ్ దానికి ఒక స్పెషల్ ప్రియారిటీగా ఇవ్వాలి. వాళ్ళందరికీ అడిగిన వాళ్ళకు లోన్లు ఇవ్వాలి వడ్డీ లేకుండా, ప్రభుత్వం బాస్టర్గా నిలవాలి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ కాలేజీలో సీట్లు ఇవ్వాలి, వాడు క్వాలిఫై అయితే ఉద్యోగం ఇవ్వాలి. దానికి ఏ పోటీ పరీక్ష అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఆ డిమాండ్ కనుక సమాజం అంతా చేస్తే రేవంత్ రెడ్డి బిల్ పాస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇది ఒక రెవల్యూషనరీ, అంటే 75 ఏళ్ళ ప్రజాస్వామ్యంలో ఒక విప్లవాత్మకమైన చర్య అవుతుంది అది. కాబట్టి ఆ వైపుగా ఆలోచించాలని నేను మాల మేధావులను కోరుతున్నా. ఈ తీర్పును వెల్కమ్ చేద్దాం, రాజ్యాంగ స్ఫూర్తిలో భాగమనే అనుకుందాం. మళ్ళీ రాజ్యాంగ సవరణ అన్నట్టయితే మళ్ళీ పేచి పడుతుంది. ఆ ఉషా మేరా కమిషను అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని చెప్తుంది. అదేనా సాధ్యమయ్యేదేనా? ఆర్టికల్ 3 కింద ఏకగ్రీవ తీర్మానం ఉందా రాష్ట్రం విడిపోవడానికి? ఒకవేళ అది పెడితే ఐఐటియా? ఏ రాష్ట్రమైనా ఐఐటిదా? మెజార్టీ వాళ్ళు ఎప్పుడు అడ్డుకునేటోళ్ళు. కాబట్టి ఏకగ్రీవ తీర్మానాలు ఇట్లాంటి మళ్ళీ రాజ్యాంగ సవరణలు వారి జోలికే పోవద్దు. తీర్పుని యథాతథంగా మనం అంగీకరిద్దాం. కాబట్టి ఆ తీర్పు ప్రకారంగా వీలైనంత తొందరగా కేసీ వేణుగోపాల్నో సోనియా గాంధీనో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పోయి నచ్చచెప్పుకోవాలి. ఇప్పుడు బాల ఆయన కోర్టులో ఉంది, ఆయన ముఖ్యమంత్రి, ఒక డైనమిక్ లీడర్. ఆయన వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, నేను పార్టీలో లేని రోజుల్లో మీరు నిర్ణయం తీసుకున్నారు, మీ నిర్ణయాన్ని ఇవాళ అందరు స్వాగతించారు ఆ రోజుల్లో. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేస్తాను, మీరు అడ్డు రావద్దని చెప్పి పోయి చెప్పుకోవాలి. ఏదో ఆయన వద్దన్నాడని చెప్పి ఈయన జాప్యం చేసిండు అనుకో, అవమానం ఈయనకే కదా. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటకు అర్థం ఏముంటుంది? పార్టీ వ్యవహారాలు పార్టీలో డిస్కస్ చేయాలి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి బహిరంగంగా ఏం చెప్పినామో దానికి మద్దతు ఇవ్వాలి, దానికి సపోర్ట్గా డిసిషన్ తీసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని అమలు చేయాలి. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ రాగానే దాన్ని జాప్యం చేయకుండా అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రిది. కాబట్టి ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకెటువంటి ఆలస్యం జరగొద్దని నేను కోరుతున్నాను.